హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ. ఈరోజు ఈజీగా కారాస్ ఎలా చేద్దామో చూద్దాం. దానికి కావాల్సింది శనగపిండి, ఉప్పు, కారము, జీలకర్ర, వాము. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండి యాడ్ చేయాలి. శనగపిండి ముందే జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు, 1/2 స్పూన్ కారము, చిటికెడు వాము, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఈ మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజ్ బాండ్లీ తీసుకొని దాంట్లో నూనె పోసి అది కాగే లోపల కారాస్ వత్తే దాంట్లోకి ఇలా పిండి పెట్టుకోవాలి. టైము సేవ్ అవుతుంది, నూనె కాగుతుంది. ఇలా క్లోజ్ చేసేసుకొని కాగిన నూనెలో ఇలా వేసేసుకోవడమే. ఈ క్లిప్ నేను షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ షూట్ చేసేది నేనే, కారాస్ వత్తేది నేనే, అందుకే తీయలేకపోయినాను. కింద బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. 2 సైడ్స్ నీట్గా కాలిన తర్వాత తీసుకోవాలి. అలా అని హెవీ బ్రౌన్గా కాల్చేస్తే మాడిపోతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే తీసేసుకుంటే సరిపోతుంది. ఈజీ ప్రాసెస్ ఇది. నేనైతే దీంట్లో 3 టైప్స్ కారాస్ చేశాను. ఒకటి మామూలు కారాసు, ఇలా సన్న కారాసు, ఇది చాలా బాగుంటుంది, చిన్నపిల్లలైతే బాగా తింటారు. ఇంకొకటి వచ్చేసి రిబ్బన్ కారాసు. కొంచెం పిండిలోనే 3 వెరైటీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.